మీ రంగనాథ స్వామి రథోత్సవం కన్నులో పండుగగా సాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే గీతా జయసూర్య, టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మండ్ర శివానందరెడ్డి పాల్గొన్నారు. వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆటో సంఘాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి సభ కోసం 26,000 రూపాయలు విరాళంగా అందించారు. అయితే ఆటో డ్రైవర్ల నుంచి అంత పెద్ద సహాయం వద్దని, చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు సాయం చేయండి అంటూ ఆ చెక్కును మళ్లీ ఆటో డ్రైవర్ల యూనియన్కు ఇచ్చారు. కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్లను బీఆర్ఎస్ ఆదుకుంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. మీ కష్టాలు పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని డ్రైవర్లకు సూచించారు కేటీఆర్. డబ్బులు మాకు పార్టీ మీకు సాయం చేయాలి. చనిపోయిన 100 కుటుంబాలు వాళ్ళకు మేము సాయం చేస్తారు. మీరు మాకు చాలు, మీరు ఇచ్చింది చాలు, మీ మద్దతు చాలు, సంఘీభావం చాలు. మీరే పార్టీ తరఫున ఆటో డ్రైవర్లకు మేము అండగా ఉంటాం. ఆ చనిపోయిన కుటుంబాలకు చనిపోయిన లిస్టు, ఎందుకంటే ప్రభుత్వానికి నేను అసెంబ్లీలో కూడా చెప్పిన, పట్టించుకోలేదు, స్పందించలేదు. ఆ చనిపోయిన కుటుంబాలకు మా పార్టీ తరఫున తప్పకుండా రేపు ఎల్లుండి నేను ఫోన్ చేస్తాను. మేము నిలబడుతున్నప్పుడు మీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మీరు చెప్పిన మద్దతు చాలు. ఆటో వాళ్ళ తరఫున మన పార్టీ తరఫున మీరు బాగా కొట్లాడారు, ఇంకా కొట్లాడాలి. మా సమస్య పరిష్కారం వరకు మా ఏమంటే మీరు ఉండాలి, మీ ఏమంటే మేము ఉంటాం. పరిష్కారం కాంగ్రెస్